నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ గాయం నుంచి తేరుకోకముందే పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఊహించని రేంజ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఈ భూగోళంపై ఉండాలా లేదా చరిత్ర పుటలో కలిసిపోవాలా అనేది వారే తేల్చుకోవాలి అంటూ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై దేవులాట మొదలుపెట్టిన పాకిస్తాన్ ఆర్మీ భారత్ కు ఎదురు హెచ్చరికలు జారీ చేసింది. అణ్వాయుధాలు ఉన్న దేశాలు హుందాగా ఉండాలంటూ నీతులు చెప్తోంది. అసలు భారత్ పాక్ మధ్య లేటెస్ట్ గా రేగిన ఈ తీవ్ర ఉద్రిక్తతలకు కారణాలేంటి? ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పాకిస్తాన్ వణుకుకు కారణమైన ఆ 9 ఉగ్రవాద స్థావరాల కథ ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పొరుగుదేశం పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. గతేడాది జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక స్థావరాలను మన సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రముఖాలను మట్టుబెట్టి భారత ఆర్మీ తన సత్తా ఏంటో నిరూపించింది. తాజాగా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు మునుపెన్నడూ లేని విధంగా ఒక కీలక హెచ్చరిక జారీ చేశారు. పాక్ ఈ భూగోళంపై ఉండాలా లేదా చరిత్ర పుటలో కలిసిపోవాలా అనేది వాళ్లే తేల్చుకోవాలని సింహగర్జన చేశారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా అణిచివేసేందుకు భారత్ పూర్తి క్లారిటీతో ఉందని స్పష్టం చేశారు. ఈ హెచ్చరికతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఆర్మీ అణ్వాయుధాలు ఉన్న దేశాలు హుందాతనంగా ఉండాలంటూ నీతులు చెప్పటం మొదలుపెట్టింది. దక్షిణాసియాను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు చేయొద్దని, ఒకవేళ యుద్ధం వస్తే పరిణామాలు వినాశకరంగా ఉంటాయని పాక్ గింజుకుంటోంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. గత సంవత్సరం ఏప్రిల్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత రక్షణ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట శత్రుదేశంలోని ప్రధాన ఉగ్రవాద శిబిరాలపై మన బలగాలు విరుచుకుపడ్డాయి. ముజాఫరాబాద్, కోట్లీ, భీంబర్, సియాల్కోట్ మరియు బహ్వాల్పూర్లలోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం విజయవంతంగా తుడిచిపెట్టేసింది. ఈ ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమవటంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే భారత నూతన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ తన ఉనికిని కాపాడుకోవాలా లేదా చరిత్రగా మిగిలిపోవాలా అనే విషయాన్ని వారికే వదిలేస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. భారత ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ సైన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పందించింది. ఇరు దేశాలు శాంతియుతంగా సహజీవనం సాగించాల్సిన అవసరం ఉందని పాక్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధ వాతావరణం సృష్టించడం వల్ల కలిగే నష్టాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావని పాక్ హెచ్చరించింది. చీకటి రాత్రి వేళ సైలెంట్గా మొదలైన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో పెను భూకంపం సృష్టించింది. పెహల్గంలో ఉగ్రవాదులు చేసిన ఘాతుకానికి భారత సైన్యం రాసిన క్లైమాక్స్ అది. శత్రువు ఊహించని విధంగా భారత బలగాలు విరుచుకుపడ్డాయి. కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, భీంబార్లోని బార్నాలా క్యాంపులను మన వీరులు నేలమట్టం చేశారు. సియాల్కోట్లోని సర్జుల క్యాంప్తో పాటు బహవాల్పూర్లోని మర్కజ్, సుభనల్లా శిబిరాలను కూడా మన సైన్యం పూర్తిగా బూడిద చేసింది. ఈ మెరుపుదాడితో తేరుకోలేని పాకిస్తాన్కు మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తాజాగా మరో మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదులను ఉసుగొల్పితే ఈసారి మరింత తీవ్రమైన పర్యావసనాలు ఉంటాయని ఆయన కరాఖండిగా చెప్పారు. భూగోళంపై ఉండాలా లేదా చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్తానే తేల్చుకోవాలంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్కు దెబ్బకు పాక్ ఆర్మీ వణికిపోయింది. తమను మ్యాప్ నుంచి తొలగిస్తామనే బెదిరింపులు మానుకోవాలంటూ పాక్ ధైర్యంగా ప్రాధేయపడుతోంది. ఒకవేళ భారత్ చర్యలకు దిగితే ఆ పరిణామాలు జీర్ణించుకోలేరంటూ పాక్ ఆర్మీ పైకి గంభీరంగా ప్రగల్భాలు పలుకుతోంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూసే శత్రువులకు మన వీర జవాన్లు ఎప్పుడూ సరైన సమాధానం చెబుతూనే ఉంటారు. గతేడాది మన జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం వీరోచితంగా పోరాడింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లి ఉగ్రముఖాల అండలను కుక్కటి వేలతో సహా పెకిలించివేసింది. శత్రుదేశంలో ఉన్న 9 రకాల ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వందలాది మంది ఉగ్రవాదులను
యమపురికి పంపారు. భారత్ జోలికి వస్తే ఎంతటి పరిణామాలకైనా సిద్ధపడాలనే సంకేతాన్ని మన ఆర్మీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా అదే సింహగర్జన స్వరంతో పాకిస్తాన్ను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాకిస్తాన్ ఉనికికే ప్రమాదం వస్తుందని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారతదేశం ఎల్లప్పుడూ ఉగ్రవాద నిర్మూలనకే మొగ్గు చూపుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ వీరోచిత హెచ్చరికలతో భయపడిన పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తూ నాటకాలాడుతోంది. భారత్తో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నట్లు చెబుతూనే మరోవైపు వ్యూహాత్మక పరిణామాలు ఉంటాయంటూ కప్పదాట్లు వేస్తోంది. ఇండియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు మన ఇండియన్ ఆర్మీ మరోసారి గట్టిగా చూపించింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మన సైన్యం ఊరుకోకుండా ఆపరేషన్ సింధూర్తో అటాక్ మోడ్లోకి వెళ్లిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని టాప్ 9 టెర్రర్ క్యాంపులను మన జవాన్లు పూర్తిగా వన్ రౌండ్ చేసి పడేశారు. వందలాది మంది ఉగ్రవాదులను ఖతం చేసి సరిహద్దుల్లో మన పవర్ ఏంటో చూపించారు. ఈ దెబ్బతో పాక్లో ఉన్న పాకిస్తాన్కు మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది లేటెస్ట్గా అదిరిపోయే వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం ఉగ్రవాదులను మనపైకి ఉస్సుగొల్పితే రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుందని గట్టిగా చెప్పారు. అసలు పాకిస్తాన్ మ్యాప్లో ఉండాలా లేదా హిస్టరీలో మిగిలిపోవాలా అనేది వాళ్లే డిసైడ్ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఈ డైలాగ్తో పాక్ మిలిటరీకి ఫ్యూజులు ఎగిరిపోయి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియా పీస్ఫుల్గా ఉండటం నేర్చుకోవాలంటూ పాక్ ఆర్మీ ఇప్పుడు క్లాసులు పీకుతోంది. పెద్ద పెద్ద అణ్వాయుధాలు ఉన్న దేశాలు కొంచెం పరిణితి చూపించాలంటూ పాక్ తెగ బిల్డప్ ఇస్తోంది. అది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన సమయం. గతేడాది ఏప్రిల్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత రక్షణ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. దానికి సమాధానంగా భారత సైన్యం అత్యంత రహస్యంగా ఆపరేషన్ సింధూర్కు రూపకల్పన చేసింది. ఆపరేషన్లో భాగంగా ముజాఫరాబాద్ నుంచి బహ్వర్పూర్ వరకు విస్తరించి ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారు. మన సైనికులు మెరుపు వేగంతో దాడి చేసి ఆయా ప్రాంతాల్లోని ఉగ్రవాద నెట్వర్క్ను పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. ఈ భారీ సైనిక చర్య అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ గనుక తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే స్పందించిన పాక్ సైన్యం భారత్ రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని కోరింది. దక్షిణాసియా ప్రాంతంలో మరో యుద్ధం వస్తే అది అందరికీ వినాశకరంగా మారుతుందని పాక్ తెలిపింది. భారతదేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మన సైన్యం మరోసారి స్పష్టం చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా చెప్పిన ఆపరేషన్ సింధూర్ శత్రువుల గుండెల్లో నిద్రపోయింది. పాకిస్తాన్లోని 9 కీలక ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం పూర్తిగా ధ్వంసం చేసి రికార్డు సృష్టించింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా భారత్ తన రక్షణ వ్యూహాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలోనే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు అత్యంత కఠినమైన భాషలో హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్ అనే దేశం భూగోళంపైనే లేకుండా పోతుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలకు భయపడిన పాకిస్తాన్ ఆర్మీ వెంటనే రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోయింది. భారత్ శాంతియుతంగా కలిసి జీవించటం నేర్చుకోవాలంటూ పాక్ సైన్యం నీతి సూత్రాలు వల్లించటం హాస్యాస్పదంగా ఉంది. తమను భూగోళం నుంచి తొలగిస్తామనే బెదిరింపులు ఆపాలని, లేదంటే వ్యూహాత్మక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాక్ హెచ్చరిస్తోంది. ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకుని భారత్ పైకి పంపితే ఊరుకునే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. గతేడాది 9 క్యాంపులను ధ్వంసం చేసి చూపించిన భారత్ ఇప్పుడు పాక్ మనుగడనే ప్రశ్నించేసరికి పాకిస్తాన్ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. శాంతి మంత్రాలు పఠిస్తూనే మరోవైపు అణ్వాయుధాలు, భౌగోళిక వినాశనం అంటూ బెదిరింపులకు దిగుతోంది. మరి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికల తర్వాత పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.